నేను కూడా ఈ మిషన్ ఎక్కి చూస్తాను. శాండీ పాస్ట్లోకి వెళ్ళినప్పుడు నేను కూడా వెళ్ళొచ్చు కదా. ఓ మై గాడ్, నేను ఎక్కడికి వచ్చాను? చూస్తుంటే నాకు ఇదేదో పాతబడ్డ మ్యూజియంలా ఉంది. పదహారు సంవత్సరాల. ఓ మై గాడ్, నేను గతంలోకి వచ్చేసాని. ఎన్ని సంవత్సరాల వెనక్క? లక్కీ అను, లక్కీ, ఓయ్ ఆగండి, మీ ఇద్దరిని ఉండండి. తనింత యంగ్గా ఉందేంటి? ఇక పిల్లలు కూడా చాలా చిన్నవాళ్ళు. ఇంత వయసు వచ్చింది మీకు ఇంకా తెలీదా? హోంవర్క్ చేయకుండా మీరిద్దరు స్కూల్కి ఎలా వెళ్లారు? నేను చెప్తే ఎందుకు వింటారు? అత్తయ్య గారిని రానివ్వండి, మీ ఇద్దరి మీద అత్తయ్య గారికి చెప్తాను, తానే మీ సంగతి చెప్తుంది. కానీ మమ్మీ, అది ఇంగ్లీష్ నోట్బుక్, అదెక్కడ పోయింది? ఓరి దేవుడా, 2 వారాల ముందు నేనే కదా కొనిచ్చిచ్చాను, పోగొట్టేశావా? ఇలా కాదు నిన్ను. అక్కయ్య మీరేం టెన్షన్ పడకండి, నేను వీళ్ళిద్దరి చేత హోంవర్క్ చేయించేస్తాను. పదండి, నాతో పాటు రండి త్వరగా. వీళ్ళు నన్ను ఇక్కడ ఎవరు గమనించినట్టు లేదు. ఎవరైనా చూసే ముందే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఇదిగో ఇంగ్లీష్ నోట్బుక్ ఇక్కడ పడేశాడు. ఈ లక్కీ కూడా ఎక్కడ పడేసిన అక్కడే మర్చిపోతుంటాడు. వాడి సంగతి చెప్తానుండు. అంటే దీని అర్థం ఇక్కడ ఎవరూ నన్ను చూడలేరన్నమాట. శాండీ చెప్పింది నిజమే అన్నమాట. నేను కూడా తనలాగే ఇన్విజిబుల్ అయిపోయాను. నేను ఎవరికీ కనిపించను, నా మాటలు వినిపించవు. త్వరగా పదండక్క, మనకి టైం తక్కువ, చేయాల్సిన పని ఎక్కువగా ఉంది. వీళ్ళిద్దరూ ఎక్కడికి వెళ్తున్నారు? అది చాలా కంగారుగా వెళ్తున్నారు. నేను కూడా వెళ్ళి చూస్తాను. నా ముద్దుల కోడళ్ళు ఏం ప్లాన్ వేయబోతున్నారో నేను తెలుసుకుంటాను. అరే, ఎక్కడ మాయమైపోయారు వీళ్ళిద్దరూ? వదిన, వెళ్దాం పదండి. హైదరాబాద్ లో ఇలాంటి ఎగ్జిబిషన్ మళ్ళీ జరగదు. వెళ్దాం రండి, కాస్త మనసు తేలికపడుతుంది. కానీ మా ఆయన్ని ఇలా వదిలేసి. అయ్యో వదిన, వెంటనే వచ్చేద్దాం. అయినా ఇంతలో ఆయనకి ఏమైపోతుంది చెప్పండి? మీ గురించి, మీ అబ్బాయి గురించి ఆలోచించండి. ఆయన మీద బెంగతో ఎలా అయిపోయారో చూడండి. మీరు మీ అబ్బాయి ఎంత డల్గా అయిపోయారో తెలుసా? పదండి, ఇద్దరికీ కాస్త సరదాగా ఉంటుంది. ఇంకా ఆలోచించకూడనా? అలాగే వచ్చేటప్పుడు మనం రామాయణ నాటకం కూడా చూసేద్దాం. అలాగా? ఆ నాటకం ఎక్కడ జరుగుతుంది? అయ్యో, మీకు తెలీదా వదినా?
సంక్రాంతి పండుగ సందర్భంగా మన వీధిలోనే జరుగుతుంది. మన వీధి వాళ్ళే దాన్ని ఏర్పాటు చేశారు. చూసారా కమలక్క, మంచి వాళ్ళకి మంచి చేసే వాళ్ళకి ఆ భగవంతుడు ఎప్పుడూ సహాయం చేస్తాడు. మనం ఈ ఆర్తి చంద్రంలో ఇంట్లో నుంచి బయటికి వెళ్ళగానే మనం వెంటనే ప్రేమ్ కుమార్ని తీసుకుని హాస్పిటల్కి వెళ్ళిపోదాం. సరే కానీ త్వరగానే వచ్చేస్తాం కదా. అరే వదిన, త్వరగా వెళ్తేనే కదా త్వరగా వచ్చేది. పాపం మా ఆయన అరే పర్వాలేదు వదిన, అలా వెళ్ళి ఇలా వచ్చేద్దాం. కాస్త మీ మనసు తేలికపడుతుంది. సరే పదండి, వెంటనే వచ్చేద్దాం. హలో, సిటీ హాస్పిటలా? నేను లవ్లీని మాట్లాడుతున్నాను. ప్రేమ్ కుమార్ గారి ఆరోగ్యం అసలు బాలేదు, మీరు వెంటనే రండి. నేను హాస్పిటల్కి ఫోన్ చేశాను, వాళ్ళు వెంటనే అంబులెన్స్ పంపిస్తామన్నారు. పదక్క, మనం ప్రేమ్ కుమార్ గారి దగ్గరికి వెళ్దాం. అసలు ఆయన పరిస్థితి సీరియస్ గా ఉంది, ఎప్పుడేం జరుగుతుందో తెలీదు. పద. లవ్లీ, చూస్తుంటే ఇతనికి ఆరోగ్యం పూర్తిగా పాడైనట్టుంది. ఇప్పుడేం చేద్దాం? వీళ్ళు నిజంగా స్వార్థపరులు. డబ్బు మీద ఆస్తో ఈయనకి ఇలాంటి పరిస్థితి తీసుకొచ్చారు. ఈ ఆర్తి చంద్రంతో కలిసి తన జీవితం నాశనం చేసుకుంది. ఆ నకిలీ అత్తయ్యతో కలిసి మన ఫ్యూచర్ ని నాశనం చేస్తుంది. అత్తయ్య, మీరెక్కడున్నారు? నేను ఊరంతా వెతికాను, మీరెక్కడా కనిపించలేదు. భగవంతుడా, నాకు సహాయం చేయి. నేను ఎన్ని సోమవారాలు వ్రతం చేశాను, ఎన్నిసార్లు నీకు పాలాభిషేకం చేశాను. దానికి ఇదేనా నువ్వు ఇచ్చే ప్రతిఫలం? మా అత్తయ్య గారిని వెతకడానికి నువ్వు నాకు సహాయం చేయక తప్పదు. ఆ నకిలీ అత్తయ్య చేసిన పాపానికి తగిన శిక్ష విధించు. థ్యాంక్ గాడ్, నా డిజైనర్ వేర్ సారీ కొంచెం అయితే కాలిపోయి ఉండేది. నాన్సెన్స్, జనాలకి ఇదేం సరదానో అర్థం కావడం లేదు. రోడ్డు మీద దీపం పెడతారేంటి? వీళ్ళిద్దరు ఎక్కడికి వెళ్ళిపోయారు? గాల్లోకి ఎగిరిపోయారా, భూమిలో కుంగిపోయారా? వీళ్ళని ఎక్కడన్నా వెతకాలి. వీళ్ళిద్దరూ ఏమైపోయారు? ఎక్కడికి వెళ్ళుంటారు? అరే, వీళ్ళిద్దరూ ఇక్కడే ఉన్నారు. అవును, నేనెందుకు దాక్కుంటున్నాను? నేను వాళ్ళ కంటికి కనిపించను కదా. వీళ్ళిద్దరు అసలు ఇక్కడేం చేస్తున్నారు? ఒంట్లో ఎవరికి బాలేదు? అంబులెన్స్ ని ఎవరి కోసం పిలిచారు? ఓరి భగవంతుడా, ప్రేమ్ కుమార్ గారికి ఏం కాకుండా చూడు, ఆయన్ని రక్షించు. లవ్లీ,
నువ్వు డాక్టర్కి ఫోన్ చేసావుగా? చేశానక్క. నేను డాక్టర్ గారికి వివరంగా చెప్పాను. ఆయన ఆపరేషన్ అన్ని ఏర్పాట్లు చేసేశారు. వీళ్ళిద్దరూ ఎందుకింత టెన్షన్ గా ఉన్నారు? అంబులెన్స్ లో తీసుకువెళ్తుంది ఎవరై ఉంటారు? ఇప్పుడు నేనేం చేయాలో అది చెప్పు. రావణుడు లేకుండా రామాయణం ఎలా ప్రదర్శిస్తాం? ఆలస్యమైతే మమ్మల్ని అందరినీ చెప్పులతో కొడతారు. అరే పిల్లలు, ఏంటిది బుద్ధి లేకుండా? ఎప్పుడు ఏదో గోల చేస్తూ ఉంటారు. నిన్ను కాదులే, ఇక్కడున్న రావణాసులు లాంటి పిల్లల్ని. ముందు చెప్పు, రావణాసులు ఎంతసేపుకి వస్తాడు? చూడు, అనవసరంగా నాకు కోపం తెప్పించకు. ఇక్కడ నాటకానికి టైం అయిపోయింది. అరగంట లోపు నువ్వు ఇక్కడికి వచ్చేయాలి. రాలేదనుకో నీ లంకను తగలబెట్టి బూడిద చేసేస్తాను. నా గురించి నీకు బాగా తెలుసు కదా. ఉంటాను. మాటలే చెవులలో తేనె వర్షం, మాటలే కన్నులలో నీటి సంద్రం, ప్రాణం భూమికే పంచుదా, పాటై భూమినే దాటుదా. ఓ సనం 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 ఓ సనం. రావణుడు కావాలంటే దీన్ని పంపించాడు. వాడికి మనిషిని పంపించరని చెప్తే దీన్ని పంపించాడు. అది కూడా ఆడదాన్ని. రావణుడు యుద్ధం చేయాలి కానీ నాట్యం చేయడు. ఇప్పుడేం చేద్దాం? ఈసారికి ఎలాగలా కానిచ్చేస్తాను. మంగరాజు పంపించింది నిన్నేనా? అరే వెళ్ళండి, పక్కనండి. నేను అడుగుతున్నది నిన్నే. అరే ఏంటి చెయ్యి ఊపుతున్నావు? నేను అడిగేది నిన్నే. నన్నా? మీకు నేను కనిపిస్తున్నానా? ఆ కనిపిస్తున్నావు. చూడు, సమయం వృధా చేయకు. రావణుడిగా నటించడం అంత సులువు కాదు. చాలా డైలాగులు చెప్పాలి. ముందు వెళ్ళి డైలాగులు బట్టిపట్టు. దీని అర్థం అందరికీ నేను కనిపిస్తున్నానా? నేను ఇరుక్కుపోయానే. పదమ్మా, రావటం ఆలస్యంగా వచ్చావు. మళ్ళీ ఎందుకు టైం వేస్ట్ చేస్తున్నావు? పదా. ఆపవయ్యా, ఎక్కువగా మాట్లాడుకో. నీకు మైండ్ పనిచేస్తుందా లేదా? నేను రావణుడి వేషం వేయడానికి ఇక్కడికి రాలేదు. ఎందుకు చెయ్యు? ఆ మంగరాజుకు ముందే డబ్బులు ఇచ్చేశాను. ఇప్పుడు నీతో వాదించడానికి నా దగ్గర టైం లేదు. వెళ్ళి త్వరగా రెడీ అవ్వు. చూడు, నేను చెప్పాను కదా, వేసుకోనంటే వేసుకోను. మర్యాదగా చెప్తున్నాను, నువ్వు నా సహనాన్ని పరీక్షించుకు. పదా, నీకెంత కావాలంటే అంత ఇస్తాను. పదా. ఏయ్, ఏంటి నీ దౌర్జన్యం? ముక్కు మొహం తెలియకుండా నాతోనే గొడవ పడుతున్నావు. నేనెవరో తెలుసుకోకుండానే రావణుడి వేషం వేయమంటున్నావు. ఇదిగో, ఇంకొకసారి నా మీద చెయ్యి వేసావనుకో, ఆ చెయ్యిని నరికేస్తాను. అర్థమైందా? ఏయ్ చూడు, అనవసరంగా నా కోపం తెప్పించుకో. నాటకం ఉంది కాబట్టి ఇప్పటి వరకు నీతో మర్యాదగా మాట్లాడుతున్నాను. నా గురించి నీకు ఇంకా తెలియదు. ఇంకా ఎక్కువ చేసావనుకో, కత్తి తీసుకుని అరటి చెట్టు నరికెట్టు నరికి పారేస్తాను. ఓరి దేవుడా, వీడు వదిలిపెట్టేలా లేడే. వీడు చెప్పినట్టు చేయడం మంచిదేమో. లేకపోతే వీడన్నట్టుగానే అనంత పని చేసేలా ఉన్నాడు. బుద్ధి లేని కదవా. మర్యాదగా వస్తావా లాక్కెళ్ళమంటావా? నడు. సరే సరే, పద. రా. అసలు ఆ కమల లవ్లీలను వెంబడిస్తూ వచ్చి ఇక్కడ ఇరుక్కుపోయానంటే వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ప్రేమ్ కుమార్ కి ఆపరేషన్ చేయడానికి వెళ్తున్నాను, కానీ ఆయన పరిస్థితి చాలా సీరియస్ గా ఉంది. డాక్టర్ గారు, ఆయనకి ఏం కాదు కదా? మేము ఇప్పుడే ఏం చెప్పలేం. అతని ప్రాణాలు కాపాడడానికి మేము చేయవలసినంతా చేస్తాం. డాక్టర్ గారు, ఏమైనా చేయండి. ఆయన ప్రాణాలు మాత్రం కాపాడండి. మీరు చేసే ఈ సహాయం మేము జీవితాంతం మర్చిపోం. మేము మా సాయశక్తిలో ప్రయత్నిస్తాం. మీరు ఆ భగవంతుని ప్రార్థించండి. అంతా ఆయనపైనే ఆధారపడింది. ఐ విల్ ట్రై మై బెస్ట్. అక్క మీరు పని చేయండి. నేను ఇక్కడే ఉంటాను. మీరు ఫ్యూచర్ లోకి వెళ్ళండి. వెళ్ళి మీరు లవ్లీకి నేను రాసిన చీటీ చదివిందో లేదో చూడండి. లవ్లీ అత్తయ్యను కాపాడిందో లేదో చూడండి. సరే, నేను వెళ్తున్నాను.
నిజంగానే పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. నా పెళ్లిలో నా 5 కొడుకులు కూడా ఉండాలని నేను ఆశపడుతున్నాను. కానీ ఏం చేయగలం? కిట్టు బిజినెస్లో పడి రాలేకపోయాడు. అరే వావ్, మండపాన్ని చాలా అందంగా అలంకరించారు. రాబీ, పెళ్లి చేసుకుంటే ఈ మండపంలో చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ గ్రాండ్ ఫాదర్. చూడు గౌరీ, మంత్రి గారికి అపాయింట్మెంట్ ఇచ్చున్నాం. అతను వచ్చే లోపల ఈ కార్యక్రమం అయిపోతే నిజమేనండి, ఏం చేయగలం? వివాహ కార్యక్రమం పూర్తయితేనే కదా మనం వెళ్ళగలిగేది. అరే బాబు శివాజీ, పంతులు గారు ఇంకా రాలేదేంటి? పంతులు గారికి ఫోన్ చేసి కనుక్కో ఎక్కడున్నారో ఏంటో. నేను ఈలోపు ఆర్తికి ఫోన్ చేసి కనుక్కుంటాను తను ఇంకా రెడీ అయిందో లేదో అని. భగవంతుడా, ఇక్కడ పరిస్థితిలో ఏ మార్పు లేదు. అంటే దాని అర్థం భవిష్యత్తులో లవ్లీ ఇంతవరకు ఆ నకిలీ అత్తయ్య బండారం బయట పెట్టలేదా? మావయ్య గారికి గనక నిజం తెలిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పెళ్లి చేసుకోరు. లవ్లీ, ఎక్కడున్నావు? ఎందుకని నువ్వు ఇంతవరకు ఏం చేయలేదు? ఆ, ఇప్పుడెలా? కార్యక్రమం జరగకుండా ఎవరు ఆపగలరు? ఆగండి మావయ్య గారు. ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు. మావయ్య గారు, మీకు తెలియకుండానే మీరు పెద్ద కుట్రలో చిక్కుకుపోయారు. మీకు గనక నిజం తెలిస్తే మీరే ఈ పెళ్లి నుంచి విరమించుకుంటారు. ఏంటమ్మా నువ్వు అనేది? మావయ్య గారు, మనకి తెలియకుండానే వాళ్ళు మన జీవితాలతో ఆటలాడుకున్నారు. ఇన్ని సంవత్సరాలుగా మనతో పాటు మన ఇంట్లో ఉంటున్న అత్తయ్య నిజానికి అసలు ఆవిడ మా అత్తయ్య కాదు, తను డూప్లికేట్. అదెలా సాధ్యం? మావయ్య గారు, అసలు నిజం ఇదే. నాకు ఒక చిప్ దొరికింది. అది కూడా అత్తయ్య గారే నా దగ్గరకు పంపారు. తనని వాళ్ళు బందీఖానలో బంధించి ఎన్ని చిత్రహింసలు పెట్టేవారో అవన్నీ రికార్డ్ చేసి పంపారు. చిప్ దొరికిన తర్వాత నేను బంధించిన చోటుకు వెళ్ళాను. కానీ అక్కడ కూడా ఒక పొరపాటు చేశాను నేను. ఈవిడ మీ అత్తయ్య కాదు, నేనే మీ అత్తయ్యని. లేదు లవ్లీ, తన అబద్ధం చెప్తుంది. నేనే అసలైన కౌశల్యని. నేను మళ్ళీ నకిలీ అత్తయ్యనే అసలు అత్తయ్య అనుకొని ఇంటికి తీసుకొచ్చాను. ఇంట్లో తన ప్రవర్తన చూశాకే నాకు ఆ విషయం అర్థమైంది. తన అసలు అత్తయ్య కాదు అని నాకు అప్పుడే తెలిసింది. తను మారువేషంలో ఉన్నావిడ. నేను మళ్ళీ అక్కడికి వెళ్ళాను, కానీ ఆ అత్తయ్య అక్కడ లేరు మావయ్య. మావయ్య గారు, మనం ఏదో ఒకటి చేసి అత్తయ్య గారిని కాపాడి తీరాలి. అత్తయ్య గారు ఏ పరిస్థితుల్లో ఉన్నారో తన గురించి ఏమీ తెలియట్లేదు. ప్లీజ్ మావయ్య, మీరు ఈ పెళ్లి జరగకుండా ఆపండి. నేను నమ్మను. నేను ఈ పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టం లేదు కాబట్టి నువ్వు కట్టు కథ చెప్తున్నావని నాకు అనిపిస్తుంది. లేదు మావయ్య, నా మాట నమ్మండి. నోటితో చెప్తే సరిపోదు లవ్లీ, నాకు సాక్ష్యం చూపించు. చూపించు, చెప్పు. నువ్వు చెప్పేవాటన్నిటికీ నీ దగ్గర ఏదైనా గట్టి సాక్ష్యం ఉందా? ఉంటే చూపించు. ఉంది మావయ్య, నా దగ్గర సాక్ష్యం ఉంది. ఒక్క నిమిషం. శివబాబు గారు, టేబుల్ ఇలా ఇవ్వండి. ఇదిగోండి, అత్తయ్య గారు నా దగ్గరికి పంపించిన చిప్ ఇది. ఈ చిప్ చూస్తే మనందరికీ నిజం తెలిసిపోతుంది. అప్పుడైనా మీకు నమ్మకం కలుగుతుంది మన ఇంట్లో ఉన్నది నకిలీ అత్తయ్యని, నిజమైన అత్తయ్య కాదని, నిజమైన అత్తయ్యని వాళ్ళు బంధించుంచారని.
నువ్వెందుకని ఇలా చేస్తున్నావు? ఈ పెళ్లి గనక జరగకపోతే నా కొడుకు నా కూతుర్ల గతేంటి? ఆర్తి, నా కౌసల్యాదేవి ప్రమాదంలో చిక్కుకుంది. భవిష్యత్తంతా అంధకారం కమ్ముకుంటోంది. ఇప్పుడు దీన్ని తప్పించడం ఎవరి వల్ల కాదు. మేమేం చేసినా వర్తమానంలో ఉండే చేయాలి. వెంటనే వెళ్ళి లవ్లీకి ఇదంతా చెప్పాలి. తానే ఏదో ఒక మార్గం ఆలోచిస్తుంది.